రైట్ ఇక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. డుమ్రిగూడ మండలం పెద్దపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అడవి తల్లి బాట కార్యక్రమానికి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పురస్ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అరకు జిల్లాకు సంబంధించినటువంటి డుంబురిగూడ ప్రదేశం ఏదైతే ఉందో, డుంబురిగూడ ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అయితే అరకు జిల్లాకు సంబంధించినటువంటి చాపరాయి ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ మనం విజువల్స్ చూసుకుంటే ఆయన అయితే చాపరాయి ప్రాంతంలో సందర్శిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే డుంబురిగూడకు సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ సభ నిర్వహించేటటువంటి ప్రాంతం, ఆ సభా ప్రాంగానికి అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అలాగే స్థానిక నేతలంతా కూడా వస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి గత వాతావరణం ఏదైతే ఉందో, గత వాతావరణాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా రూపుమాపేందుకైతే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఈ ప్రాంతానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేందుకు కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే గతంలో చూసుకుంటే గత 2 నెలల క్రితం పార్వతీపురం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించే సమయంలో కూడా కొన్ని సమస్యలు అయితే తలెత్తాయి. ఆ సమస్యలన్నింటినీ పూర్తిగా చక్కదిద్దేందుకైతే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆ మాజీ ఒక ఐఏఎస్ అధికారిని అంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యవహారాన్ని అయితే గతంలోనే వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఏమీ లేకుండా పోలీసులు అయితే అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే డుంబురిగూడ ప్రదేశం ఉందో, ఈ ప్రదేశం గుండా ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్లేందుకైతే పోలీసులు అయితే పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలిస్తున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున కూడా అరకు ప్రాంతానికి సంబంధించి కానీ లేదా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్కి వివరించేందుకైతే నేరుగా అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో, మారుమూల పల్లెటూళ్ళు ఏవైతే ఉన్నాయో, మారుమూల పల్లెటూళ్ళకు సంబంధించినటువంటి రహదారి మార్గం సరిగ్గా లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే ఎన్నికల ముందే వెళ్ళింది. అయితే గత స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం కానీ రహదారులు కానీ ఏవి కూడా సక్రమంగా లేని నేపథ్యం మొట్టమొదటిసారిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే పూర్తిగా తను ఒక ఉప ముఖ్యమంత్రిగా హోదాగా ఉన్నటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా నిర్మించేందుకు పెద్ద ఎత్తున అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయనైతే అల్లూరు జిల్లాకైతే రావడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే చాపరాయి ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే సందర్శించారు. చాపరాయి అనంతరం కూడా ఏదైతే డుంబురిగూడలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏదైతే ఉందో, సమావేశానికి అయితే ఆయన వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి పోలీసులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి మాట్లాడేందుకు కూడా స్థానిక కూటమి నాయకులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే గిరిజన తండాకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా వివరించేందుకు పెద్ద ఎత్తున అయితే ఈ ప్రాంతానికి వచ్చారు. మనతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజన నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నామండి. యావత్తు మన ట్రైబల్ బెల్ట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కనీసము ఇక్కడ ఒక అడుగు సీసీ రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో గతం 4-5 సంవత్సరాలు గడిచింది. సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని దోసుకొని ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేసినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో ఈ గిరిజన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, అది జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నాము. మరి గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా కేబినెట్ హోదాలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గిరిజన ప్రాంతంలో కష్టంలో బాధల్లో ఏ రోజు కూడా పర్యటన చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మనకు ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కేబినెట్ హోదాలో ఉన్నటువంటి నాయకులు పెద్ద వాళ్ళందరూ ఈ ప్రాంతానికి ఏదో ఒక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రావడము, అరకుని ఒక మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకురావడంలో ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఇక్కడ పండే కాఫీ 230 రూపాయల కంటే ఎక్కువ అమ్ముడుకు పోలేదండి. కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు కాఫీ కేజీ 500 రూపాయలకి మరి రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా చక్కదిద్దేందుకు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే
ఒకప్పుడు మీరు పేపర్లో తరచు చూస్తూనే ఉంటారు, డోలిమోతలు అనేవి చాలా ఎక్కువగా ఉండేది. కనెక్టివిటీ రోడ్లు అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఏదైనా గిరిజన ప్రాంతంలో ఒక రోడ్ పడాలన్నా, ఒక అంగన్వాడీ బిల్డింగ్ రావాలన్నా, లేకపోతే ఒక స్కూల్ బిల్డింగ్ రావాలన్నా, లేదనుకుంటే మంచినీళ్ళు ఇవ్వాలన్నా, లేకపోతే పేదలకి ఇల్లు రావాలన్నా, కరెంట్ లేని గ్రామాలకి కరెంట్ రావాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. 2014 నుంచి 19 వరకు కూడా గిరిజన ప్రాంతంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి జరిగింది. 2019 నుంచి 24 వరకు గిరిజన ప్రాంతంలో కనీసము ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మా చంద్రన్న తరచు మన ప్రాంతాన్ని పర్యటన చేస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసిన సందర్భంలో ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గెలిచిన కొద్ది రోజుల్లోనే మరి ఇది రెండోసారి మన గిరిజన ప్రాంతాల్లోకి రావడం, ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రోడ్లు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానివ్వండి, ఈ గిరిజన ప్రాంతం యొక్క అన్ని రకాల అభివృద్ధి కోసం ఆయన రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు దత్తపుత్రుడు అలాగే ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు, మీరు ఏ విధంగా ఖండించబోతున్నారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి ఎక్కడుంది చెప్పండి? ఈరోజు మనకి ఇక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి నమ్మి ఓటేసి గెలిపిస్తే వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళి గిరిజన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు మన వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? మనం రాష్ట్రంలో మనం చూస్తున్నాం, గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ప్రజలు గమనిస్తున్నారు. గమనించిన తర్వాతే మనకి 164 సీట్లు మనకు ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గిరిజన పుత్రుడు, గిరిజన బిడ్డ. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ద్వారా గిరిజన ప్రాంతం, గిరిజన నిరుద్యోగ యువతకి, గిరిజన పేదలకు అన్ని రకాలుగా మాకు సౌకర్యాలు అందుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అనుమానం లేదు. ఎవరు ఎన్ని అన్నా వైసీపీకి ఈ నెక్స్ట్ రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఉండదు. ఏజెన్సీలో కూడా క్వీన్షిప్ చేసి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటులో ఇక్కడ కూడా స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం కూడా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తమే చూసుకుంటే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, గిరిజన ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ ఒక ముద్దుబిడ్డ అంతా కూడా గిరిజన వాసులంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలాగా కొలుచుకుంటున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజన తండాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి డోలిమోతలు గత 5 ఏళ్ల కాలంలోనే ఎక్కువగా కొనసాగంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పర్యాయం అయితే గిరిజన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటించడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు గిరిజన వాసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డోలి మోతలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ బాధలు తీర్చడానికి గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే డుంబ్రిగూడ వద్ద ఉన్నటువంటి సభ ఏదైతే ఉందో సభ వద్దకైతే పెద్ద ఎత్తున గిరిజన వాసులు, ఇక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో తండాల్లో ఉన్నటువంటి ప్రాంతీయులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా నేరుగా విని మరికొద్ది రోజుల్లోనే వాటిని కూడా సత్వరం పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే వానని, ఇక్కడ ఉన్నటువంటి బురదని, ఇక్కడ ఉన్నటువంటి నేలని సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా తుఫాను లేదా ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా గిరిజన వాసులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమే దిశగా పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే 2 రోజుల పాటు వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పూర్తిగా గిరిజన వాసులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామంటూ పవన్ కళ్యాణ్ అయితే నడుం బిగించిన నేపథ్యంలో గిరిజన వాసులంతా కూడా ఆందోళన అయితే చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తమ సమస్యలు వివరించుకుందామంటూ వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు ఉర్రోతలోగుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 677 గ్రామాలకు సంబంధించినటువంటి వాసులు, అలాగే జనసేన నాయకులు, కూటమి పార్టీ నాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే
చూసుకుంటే నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉద్యోగ భరోసా లేదా ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి తమ సమస్యలు నేరుగా వినిపించేందుకు డుమ్రిగూడ ప్రాంతానికైతే వారంతా వస్తూ ఆనందోత్సవం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చంద్రశేఖర్.